మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ ఢిల్లీలోని వారి కార్యాలయంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ శ్రీమతి డికే అరుణ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ ఆవశ్యకతను కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. గతంలో మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందని, అలాగే ఎన్నో నూతన విద్యాసంస్థలు, యూనివర్సిటీలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు అవుతున్నాయని, మహబూబ్నగర్ పట్టణానికి కేవలం ప్రధాన రహదారి ఒక్కటే ఉండటం, పెద్ద పెద్ద వాహనాలు సైతం పట్టణంలో నుంచి వెళ్లటం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. మహబూబ్నగర్ పట్టణ జనాభా కూడా అధికంగా ఉండటంతో సాధారణ వాహనాల రద్దీ అధికంగా అవుతుందని కేంద్ర మంత్రికి తెలియజేశారు. సందర్భంగా జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయటకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం మాట్లాడుతూ మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో 167 నేషనల్ హైవే, రాయచూరు పోయేటటువంటి నేషనల్ హైవే జడ్చర్ల నుంచి ఆ హైవే మొత్తం ఊర్లోంచి పోతుండడం వల్ల ఊర్లో ఉన్నటువంటి ప్రజలకంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. పెద్ద ఎత్తున రద్దీగా అంటే హైవేలో పోయేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా టౌన్లోకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మామూలు టౌన్ ప్రజలు. అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి దీనిని ఈ యొక్క హైవే యొక్క ఈ బైపాస్ ఒకటి కావాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మరి నేను ఇద్దరం కూడా పోయి గడ్కరీ గారిని కలిసి వారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వారు వెంబడే దానికి ఆమోదం తెలిపినారు, తప్పకుండా చేయిస్తున్నటువంటి మాట ఇచ్చినారు. సో ఈ బైపాస్ని మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ ఏ ప్రజలకు అంటే మొత్తం హైవే నుంచి వచ్చేటటువంటి ఏ వెహికల్స్ అయినా ఇప్పుడు టౌన్లోకి రాకుండా బైపాస్ నుంచి పోయేటటువంటి విధంగా ఈ రోడ్ ఏర్పాటైతే ప్రజలకంతా కూడా చాలా మేలు జరుగుతుంది. ఆ దిశగా ఇవాళ గడ్కరీ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్ర సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రి పెద్దలు నితిన్ గడ్కరీ గారిని మా గౌరవ ఎంపీ శ్రీమతి డికే అరుణ గారితో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటూ ఉన్నారు. బయట నుంచి వచ్చే ట్రాఫిక్, నేషనల్ హైవే వచ్చే ట్రాఫిక్ మొత్తం టౌన్లో జామ్ అవుతూ ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. బైపాస్ కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. గతంలో ఏర్పాటు చేసిన బైపాస్ తోటి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. మొత్తం సర్కులర్ రింగ్ రోడ్ వస్తే తప్ప పట్టణంలోకి ఎంటర్ కాకుండా బయట నుంచి బయటికే ట్రాఫిక్ అంతా పోయే అవకాశం ఉంది. అలాగే 3-4 చోట్ల రైల్వే లైన్ అడ్డంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ బైపాస్ వస్తే అప్పనపల్లి నుంచి చిన్నదారిపల్లి దాకా బోయపల్లి బయట నుంచి వస్తే తిమ్మసానపల్లి, బోయపల్లి బయట నుంచి వస్తే ఈ రైల్వే ట్రాక్ కూడా మనము క్రాస్ కావాల్సిన అవసరం ఉండదు. బయట నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. పట్టణ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయం గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయిన వెంబడే ఢిల్లీకి రమ్మని చెప్పి ఇక్కడ నితిన్ గడ్కరీ గారు అపాయింట్మెంట్ తీసుకుని నితిన్ గడ్కరీ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో వారు కూడా చేయాల్సిందే, ఈ పని చేస్తాను అని చెప్పి వారు హామీ ఇచ్చి ఎండార్స్మెంట్ కూడా చేశారు. గౌరవ ఎంపీ గారు దాన్ని రాబోయే రోజుల్లో పర్సూ చేస్తారు. ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ టర్మ్లోనే మనకు బైపాస్ రోడ్డు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు వస్తుందని చెప్పి మేము పూర్తి నమ్మకంతో